హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను గిద్దలకి గ్రీజ్ పెట్టిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చానమాట, బస్ స్టాండ్ దగ్గరికి. అయితే ఇంకా బండిని ఇలా ఒక సైడ్ లేపుతారనమాట. లేపేసి అదిగో కింద ఒకటి స్టాండ్ లాగా పెట్టాం కదా, అది ఉంటుంది. అది ఉన్న దాంట్లో సపోర్టింగ్ వచ్చింది అనమాట మనకి. అయితే ఇక్కడ చూడండి, ఆయన చాలా బాగా చేస్తారనమాట. అంటే మా నాన్నగారు చెప్పారు, ఇక్కడ ఆ టోపీ పెట్టుకునే అన్న చాలా బాగా చేస్తాడు రా, అక్కడికే ఇల్లు అని చెప్పాడనమాట. అది చూడండి, ఆయన దగ్గర ఒక బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్ పెట్టి రెండు గిద్దలకున్న బూట్లు అంటారు అన్నమాట. ఆ రబ్బర్లను వచ్చేసి ఆ రెండింటిని తీసేస్తాడు. తీసేసి లోపల చేపెట్టి మొత్తం క్లీన్ చేస్తాడు. చూడండి, అసలు చాలా బాగా క్లీన్ చేసి పెడతాడు అనమాట. మళ్ళీ గిద్దలకి గ్రీజు, దీనికి నల్ల గ్రీజ్ అంటారు దాన్ని, లోపల పెట్టేదాన్ని. అది గ్రీజు లోపల పెట్టేదాన్ని నల్ల గ్రీజ్ అంటాడనమాట. అది లోపల బయట రెండు వైపులు క్లీన్ చేస్తాడనమాట. మొత్తం ఈ 2 గంటలకు వచ్చేసి 4 గిద్దలు ఉంటాయి అనమాట, పైన కింద 2 కలిపి. ఇలా క్లాత్తో క్లీన్ చేస్తారనమాట. క్లాత్తో క్లీన్ చేస్తే అక్కడ ఉన్న మట్టి గిట్టి మొత్తం బయటకు వచ్చేసిద్ది అనమాట. అప్పుడు మనకి గిద్దలు సేఫ్గా ఉంటాయి అన్నమాట. ఈ అన్న చేసినట్టు నాకు తెలిసి ఇంకా ఈ గుంటూరులో ఎవ్వరు చేయలేరు కూడా. చూడండి, గిద్దలో గ్రీజ్ చూడండి ఎలా నెడుతున్నాడు లోపలికి. అంత నీట్గా ఎవరు నెట్టాడు అనమాట. చూడండి ఎంత బాగా నెడుతున్నాడు లోపలికి. టైర్ తిప్పుతూ ఉంటే ఏమైందంటే గిద్ద తిరిగిద్ది అనమాట. ఆ గిద్ద రౌండ్గా తిరిగిద్ది అనమాట. తిరిగితే ఏమైందంటే గిద్దలోకి గ్రీజ్ వెళ్ళిపోయింది. అప్పుడు గిద్ద అనేది స్మూత్నెస్ వచ్చింది అనమాట. కొత్తగా ఆటో తోలే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఇదే, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది కూడా ఇదే. కొత్తగా ఆటో తోలే వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే మనం పొద్దున్న సాయంత్రం దాకా వెళ్తే 1000 రూపాయలు లేకపోతే 500, 1500 అట్లా మిగులుతాయి అనమాట. ఆ మిగిలిన డబ్బులన్నీ దీనికే పెడితే మనకేమొస్తాయి. ఇది ఫినిషింగ్ అనమాట. వీల్స్కి గ్రీజ్ పెట్టడం అంటారు దీన్ని. ఇది వీల్స్కి గ్రీజ్ పెట్టితే బేరింగ్లు బాగుంటాయి లోపల. ఓకే, ఇది వచ్చేసి టైర్. ఇది చెప్పాను ఇంతకే, టైర్ తిప్పుతూ ఉంటే గిద్దలు తిరుగుతాయి అనమాట. లోపల గ్రీజ్ పెడితే లోపలికి వెళ్ళిపోయింది గ్రీజు. ఇది ఇక చిన్నగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ వీల్కి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇదిగో సెకండ్ వీల్కి వచ్చేసాం. అప్పుడే సెకండ్ వీల్కి మొత్తం 2 వైపులు తీసేసాడనమాట. తీసేసి చిన్నగా ఎంత శుభ్రం చేస్తున్నాడు చూడండి. అంత శుభ్రం చేసేవాళ్ళు నాకు తెలిసి దొరకరు అనమాట. మనకి ఇంత నీట్గా చేస్తే ₹1 తీసుకున్నందుకు నీట్గా చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఆయనకు ₹1 ఇవ్వాలనిపించింది మనకు కూడా. ఫైనల్గా అయితే గ్రీజ్ పెట్టడం పూర్తి చేస్తున్నాం అనమాట. ఇక నాకు గ్రీజ్ పెట్టిన తర్వాత మళ్ళీ 15 రోజుల దాకా నాకు దిగులు లేదనమాట. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ గ్రీజ్ పెట్టియాలన్నమాట. ఇక లొకేషన్కి వచ్చేటప్పటికి బస్ స్టాండ్ దగ్గరే పూల మార్కెట్ ఉంటుంది అనమాట. పూల మార్కెట్కి లోపలికి పోయే దారిలోనే బయటే పెట్టుకొని ఉంటాడనమాట ఆయన. మీకు ఎప్పుడైనా సరే ఆటో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి రాని పక్కా. ఓకే, ఇక నాకైతే ₹70 ఛార్జ్ చేశాడనమాట. ఇది ₹70 పోతే పోయినాయి. నాకైతే బండి సేఫ్గా ఉంటుంది, అది ఇంతకన్నా సంతోషం ఏం లేదు.